హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి భార్యాభర్తల జోక్స్. రవి, అదేంట్రా నిన్న ఉదయం కనిపించినప్పుడు ఏదైనా సంబంధం ఉంటే చూడమని చెప్పావు, ఇవాళ ఎంగేజ్మెంట్ అంటున్నావు. ఒక్క రోజులో సంబంధం ఎలా కుదిరింది? బ్రహ్మం, సింపుల్ రా. బయోడేటాలో వంట వార్పు బాగా వచ్చు, బట్టలు ఉతికి, ఇల్లు ఊడ్చి, పిల్లల్ని చూసుకోవడం నేనే చేసుకుంటా అని పెట్టాను. 10 నిమిషాల్లో 100 సంబంధాలు వచ్చాయి. వెంటనే ఒకటి ఓకే చేశాను. అప్పారావు, అరేయ్ రఘురామ్, ఈ ఆస్పత్రికి వద్దురా, వేరే ఆస్పత్రికి వెళ్దాం, డాక్టర్ తేడాగా ఉన్నాడు. రఘురామ్, అరేయ్ భయపడకు, ఇతను వైద్యం బాగా చేస్తాడు. ఇంతకీ ఏమైంది? అప్పారావు, కాలిన గాయం ఎప్పుడు నయమవుతుందో అడుగుదామని వచ్చాను. గాయాన్ని చూసి దోరగా కాలినట్టుంది, ఏం పర్వాలేదు. తెల్ల షర్టు మరక వదలడానికి కొద్దిగా నిమ్మరసం పెట్టి రుద్దినట్టు, టైల్స్ మీద పడిన మరకలు క్లీనర్తో తుడిచినట్టు కొద్ది ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది అంటాడేంటి? రఘురామ్, ఓ అదా, పాపం, ఆయనకి ఇంటి పని వంట పని చేసి అలవాటైపోయినట్టుంది. నువ్వు గాబరా పడకు. మా ఆవిడ ఒకేసారి 10 కుటుంబాల బాధ్యత తనదిలా ఫీల్ అవుతుంది. ఇంతకీ అవేంటంటే, ఒకటి తనది, మరొకటి పక్కింటోళ్ళది, మిగతా 8 టీవీ సీరియల్స్ వాళ్ళవి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అమ్మాయిలు అందంగా ఉంటారు. అసలు అందమంటేనే అమ్మాయిలు అంటారు కదా. మరి ఈ బ్యూటీ పార్లర్లు ఎందుకు ఉంటాయంటారు? కామెంట్ చేయండి. కొడుకు, ఏంటి నాన్న, మనం దేవుడి పిల్లలం అన్నావు, కానీ అమ్మ మాత్రం కోతుల నుంచి వచ్చినట్టు చెప్పింది. తండ్రి, ఒరేయ్, మన పూర్వీకులు దేవుడి పిల్లలే, మరి మీ అమ్మ పూర్వీకులు కోతుల నుంచి వచ్చుంటారు, అందుకే అలా చెప్పి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.